హాయ్ వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్ విత్ ఛోటా న్యూస్. కోల్కతాలో నిన్న ఒక పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీనివల్ల ప్రొటెస్ట్ వైలెంట్ గా మారింది. ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు బ్యారిగేడ్స్ ఎరగొట్టి పోలీసుల మీద రాళ్లు విసురుతూ 3 లేయర్డ్ సెక్యూరిటీని బ్రేక్ చేద్దామని ట్రై చేశారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ప్రొటెస్టర్ల పైన వాటర్ కెనాన్స్ ఇంకా టియర్ గ్యాస్ యూజ్ చేసి అక్కడున్న జనాలని చెదరగొట్టారు. అండ్ వెస్ట్ బెంగాల్లో దుర్గా పూజ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అయితే ఈ పూజకు సంబంధించి కోల్కతా గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్స్ ని ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని దుర్గా పూజ కమిటీ రిజెక్ట్ చేసింది టు షో ది సాలిడారిటీ విత్ ప్రొటెస్టింగ్ కోల్కతా డాక్టర్స్. అండ్ ఆల్సో ఆ కమిటీ ఏం చెప్పిందంటే, ముందు అభయ కేస్ ని సాల్వ్ చేయండి అండ్ రియల్ కల్ప్రిట్స్ ని శిక్ష విధించండి, అప్పుడు అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఆ కమిటీ గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఇట్ మే లీడ్స్ టు ప్రెసిడెంట్ రూల్. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అండ్ మన దగ్గర ఉన్న ఇంకో అప్డేట్ ఏంటంటే, రత్నగిరిలో ఒక ఆటో డ్రైవర్ 19 years ఓల్డ్ నర్సింగ్ అమ్మాయి ఫేస్ మీద ఏదో సమ్ కెమికల్ మిక్స్ అయిన వాటర్ మొహం మీద కొట్టి ఆటో లోపలికి తనని లాగి ఆ అమ్మాయిని సెక్షువల్లీ అసాల్ట్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రజెంట్ ఆ అమ్మాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత రత్నగిరిలో రోడ్స్ బ్లాక్ చేసి జనాలు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ పోలీసులు ఆ ఆటో డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. అండ్ కోల్కతా ఆర్జికార్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ జరిగినప్పటి నుంచి ఇండియాలో చాలా రేప్ కేసెస్ ప్రతిరోజు రిజిస్టర్ అవుతూ వస్తున్నాయి. మోర్ దాన్ 25 సివియర్ రేప్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అందులో 14 కేసెస్ లో మైనర్ల పైన రేప్ జరిగింది. అండ్ యంగెస్ట్ విక్టిమ్ ఏజ్ ఎంతో తెలుసా? 3 సంవత్సరాలండి. అండ్ 2 కేసెస్ లో అయితే రేప్ అండ్ మర్డర్ 2 జరిగాయి. అండ్ అప్డేట్ నెంబర్ 3 ఈస్ ముంబైలోని సింధుదుర్గ్ లో లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 35 feet టాల్ శివాజీ మహారాజ్ విగ్రహాన్ని PM నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ విగ్రహం ఆగస్టు 26న కొలాప్స్ అయిపోయింది. వర్షాలు బాగా పడుతున్నాయి, అలానే గాలులు కూడా బాగా వీస్తున్నాయనే కారణంతోనే ఆ విగ్రహం కొలాప్స్ అయిపోయిందని మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్తుంది. బట్ పడిపోవడానికి ముందే మేము ఆఫీసర్స్ కి వార్న్ చేశాము అని అక్కడున్న చాలా మంది చెప్తున్నారు. అయినా కానీ అక్కడున్న ఆఫీసర్స్ పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు అలిగేషన్స్ వేస్తున్నారు. బై ది వే ఈ స్టాచ్యూని ఇండియన్ నేవీ డెవలప్ చేశారు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ అంతకన్నా పెద్ద విగ్రహాన్ని వెరీ సూన్ ఇనాగ్రేట్ చేస్తామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అప్డేట్ నెంబర్ 4, మణిపూర్ లో సిచ్యువేషన్ ఇప్పట్లో నార్మల్ లాగా కనిపించట్లేదు. బికాస్ చాలా మంది మణిపూర్ లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండానే పెట్రోల్ పంప్ నుంచి వెళ్ళిపోతున్నారంట. సో దీంతో స్టేట్ గవర్నమెంట్ పెట్రోల్ పంప్ లో పోలీసులను డిప్లాయ్ చేసింది. బట్ ఫినాన్షియల్ లాసెస్ కారణంగా ఇప్పటికే మణిపూర్ లో చాలా పెట్రోల్ బంక్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఇక లాస్ట్ అప్డేట్, ఆఫ్రికాస్ హైయెస్ట్ పీక్ మౌంట్ కిలిమంజారో ఎంత హైట్ లో ఉంటుందో మీకు తెలుసా? అక్షరాల 5895 మీటర్స్. అలాంటి కిలిమంజారోని ఒక 5 ఏళ్ల చిన్న కుర్రాడు ఎక్కేశాడండి. అండ్ హీ బికమ్స్ యంగెస్ట్ ఏషియన్ టు క్లైమ్ కిలిమంజారో. ఆగస్ట్ 18న తన జర్నీ స్టార్ట్ చేసి ఎన్నో హార్ష్ కండిషన్స్ ఫేస్ చేసి ఆగస్ట్ 23న పీక్ పాయింట్ ని రీచ్ అయ్యాడు. అయితే ఈ బుడ్డోడి పేరు తక్బీర్ అండ్ హీఈస్ ఫ్రమ్ పంజాబ్. ఇవ్వండి ఇవాల్టి కొన్ని కీ హైలైట్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.